హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీఆర్ గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న గార్డెన్ అప్డేట్తో మన వీడియో ఉండిపోతుంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఒక మంచి క్లారిటీ అనేది దొరుకుతుంది, ఒక సజెషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది చూసారా, నాది దొండ మరియు బీర పాదు అనమాట. సో ఈ రైనీ సీజన్లో ఈ బీరపాదు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియో ఈరోజు చేయబోతున్నాను. సో అదేంటంటే, ఈ రైనీ సీజన్లో మనకి ఈ బీరపాదుకి చాలా పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటాయి. సో ఆ పెస్ట్ అనేది ఎలా ఉంటాయంటే, మీకు పసర పురుగులా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ పసర పురుగు ఈ వర్షాకాలంలో బాగా అటాక్ అవుతాయి బీరపాదుకి. దాని నుంచి మన మొక్కల్ని సేవ్ చేసుకోవాలంటే, ఆ సేవ్ చేసుకోవడానికి ఎటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది మనం యూజ్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ముందుగా ఈ నా బీరపాదుకు చూసారా, మొత్తం అంతా కూడా ఎంత ఫ్రూటింగ్తో ఉందో. మొత్తం ఎక్కడ చూసినా సరే మొగ్గలు కాయలతో బాగా ఫ్రూటింగ్తో ఉంది. సో రైనీ సీజన్లో బీరకాయలు కూడా బాగా కాస్తాయి. సో అలాగా దాంతోపాటు కూడా మనం ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ కూడా మనం కంటిన్యూస్గా టైం టు టైం ఇస్తే కనుక మంచి ఫ్రూటింగ్ ఇస్తాయి అన్నమాట, ఏ ప్లాంట్ అయినా సరే. సో అలాగే నాకు ఈ కంటిన్యూస్ కానీ వీక్లీ ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాను నేను. అలా ఇవ్వడం వల్లనే నా ఈ బీరపాదు అలాగే దొండకాయలు కూడా బాగా కాస్తున్నాయి. అలాగే అక్కడ మీరు చూడొచ్చు, దీనికి అలసంద క్రీపర్ కూడా దీంట్లో వేశాను. అది కూడా బాగా మనకి రెడీ అయ్యాయి, హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏవైతే మనకి ఈ క్రేపర్కి సంబంధించి ఏవైతే పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయో, ఇలాగ చూసారా, ఏవైతే మనకి బ్లాక్ మచ్చలతో ఉన్నాయో ఇవన్నీ కూడా, ఇలాంటి లీవ్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చపురుగు అనేది ఈ లీఫ్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఆ మధ్యలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ గ్రీనిష్గా ఉన్న ఆకు ఏదైతే ఉందో దానిలో ఉన్న జ్యూస్ అంతా కూడా ఆ పచ్చపురుగులు మొత్తం తినేస్తాయి. దానివల్ల అక్కడితో ఆగకుండా అవి ఏం చేస్తాయంటే, ఏవైతే మనకి ఫ్రూటింగ్తో ఉంటాయో, ఇవి ఫ్రూటింగ్తో ఉంటాయో, ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ మీకు లైవ్గా చూపిస్తున్నాను మీకు. చూసారా, ఇది మనం ఈ ఫస్ట్ వన్ మనకి దొరికింది కాబట్టి ఈ పచ్చపురుగు ఇదే అనమాట. ఈ పచ్చపురుగు చూసారా, ఇక్కడ మీకు ఈ కాయ సైజ్ అనేది పెరగడం లేదు. ఎందుకు పెరగట్లేదంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పచ్చపురుగు ఏం చేస్తుందో. పచ్చపురుగు మొత్తం అంతా కూడా బీరకాయని తొలిచేసి లోపలికి వెళ్ళి ఆ జ్యూస్ అంతా కూడా లాగేస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు లైవ్గా. సో ఇలాంటి పచ్చపురుగులే మన గార్డెన్కి చాలా హానికరం అనమాట. సో ఇలాగా ఈ ఒక్క కాయనే కాదు, మొత్తం ఆకుల్ని కూడా, ఎటువంటి వాటినైనా సరే మొత్తం ఈజీగా మన గార్డెన్ నాశనం చేయడానికి ఇవి చాలా హాని చేస్తూ ఉంటాయి. సో వీటి నుంచి మనం రక్షణ పొందాలంటే మనం చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్. మనం ముందుగా ఇవ్వాల్సింది ఏంటంటే, ఒక మంచి ఫెర్టిలైజర్ ఉంది. అది ఏంటంటే, మనకి మజ్జిగతో పాటుగా మన కౌ యూరిన్ అనేది రెండు కూడా మిక్స్ చేసి మన క్రేపర్కి ఇచ్చినట్లయితే అవి పెస్ట్స్ అనేవి అటాక్ అవ్వకుండా ఉంటాయి. సో మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదా, సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందో తెలియదు కానీ మనకి ఈ పచ్చపురుగు అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇప్పుడే మన ప్లాంట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అందరూ కూడా ఒకసారి మీరు గార్డెన్కి వెళ్ళి ఒకసారి మీ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే నాకు లాస్ట్ టైం మీకు వీడియో కూడా నేను పెట్టలేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్లో నేను చాలా చూస్తున్నాను అలాంటివి. ఈ వర్షాకాలంలో అయితే మరీ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి మీ గార్డెన్లోకి వచ్చి ఒకసారి అంతా కూడా వాచ్ చేయండి. ఎక్కడెక్కడ ఉన్నాయా, ఉంటే వాటిని వెంటనే తీయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి స్ప్రెడ్ అయ్యిందంటే, ఆ పచ్చపురుగు కనుక పెద్దదయ్యిందంటే కనుక ప్రతి లీఫ్ కూడా, మొత్తం గార్డెన్ మొత్తం అంతా కూడా మీకు ఒక ఎట్లా తయారవుతుందంటే, ఒక చెదపడితే ఎలా ఉంటుందో అట్లా తయారవుతుంది అనమాట. ఈ క్రేపర్ మెయిన్గా ఈ క్రేపర్స్కి బాగా దారుణంగా ఎఫెక్ట్ అవుతుందన్నమాట ఈ పచ్చపురుగు. సో ఫ్రెండ్స్, దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనకి మజ్జిగలో, పొలటి మజ్జిగలో కౌ యూరిన్ ఒక 5 ml వరకు వేస్తే, 1 లీటర్ మజ్జిగలో ఒక 5 ml ఆర్ 10 ml కౌ యూరిన్ వేసి బాగా కలిపి దాన్ని మనం స్ప్రే చేస్తే కనుక ఈ పెస్ట్స్ అనేవి కూడా మనకి దరిచేరకుండా ఉంటాయి. సో ఈ విధంగా అందరూ కూడా మేము ఈ గార్డెన్స్ని ఒకసారి వాచ్ చేసి చెక్ చేయండి ఒకసారి అందరూ కూడా.
నేనైతే ఇప్పుడు మీకు లైవ్గా చూపించాలనుకున్నాను, ఎట్లాగా అనుకున్నాను. సో లైవ్గా అయితే పచ్చపురుగు మనకి దొరికింది. అదేం చేస్తున్న పని ఏంటో కూడా మీరు అందరూ కూడా లైవ్లో మీరు చూడొచ్చు కదా, చూశారు కదా. సో ఈ విధంగా అందరూ కూడా మీ గార్డెన్ ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అప్డేట్ కోసమే నేను ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే బిగినర్స్కి అందరికి కూడా చాలా డిసప్పాయింట్లో ఉంటారనమాట. ఇలాగా ఈ వర్షాకాలంలో మొక్కలకి ఎటువంటి పెస్ట్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఒకవేళ పురుగు పడితే ఎలాంటి కేర్ తీసుకోవాలనే తెలియగా చాలామంది కూడా వాళ్ళ అయోమయంలో ఉంటారు. కాబట్టి కొత్త వాళ్ళకి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో మీరందరూ కూడా మీ యొక్క గార్డెన్ని ఒకసారి వాచ్ చేసి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ని తయారు చేసుకుని మీ యొక్క గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ని సేవ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలియకపోతే నా ఓల్డ్ వీడియోస్లో, నా లేటెస్ట్ వీడియోలోనే నేను తయారు చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. చూసి ఎలా తయారు చేసుకుని మీ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటి కూడా ఒకసారి స్ప్రే చేసుకోండి, మీ మొక్కలను కాపాడుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో నా మునుపటి వీడియోస్ మీరు అందరూ చూడకపోతే కనుక ఒకసారి బ్యాక్ వీడియోస్లోకి వెళ్ళి నా వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్, నమస్తే, టేక్ కేర్, హ్యావ్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.